బిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే వీడియో తీయకండి. ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి, ఆయన మూర్ఖ వైఖరి, అహంకార వైఖరి మానుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తలిగి ఆయనకు జాక్ పాట్ లో వచ్చిన సీఎం పదవి పోతుంది. CM down down, CM down down, CM down down, CM down down, CM down down. వచ్చింది తప్పకుండా ఇంతకు ఇంత తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. శాసనసభలో గొంతులు పడ్డా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తూ ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం